సంతాన గోపాల మంత్రాన్ని, దాని విశిష్టతను తెలుసుకుందాం. ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ సంతాన గోపాల మంత్రం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉన్న సంతానం లేకపోతే అవన్నీ నిష్ఫలమైపోతాయి. అందుకే వేద మంత్రాల్లో కూడా ప్రజాతంతుం మా వ్యవచ్ఛేస్తీహి అంటూ వర్ణించారు. ప్రజ అంటే సంతానం. సంతానం అనే దారాన్ని తెంచకుండా జీవనాన్ని కొనసాగించినప్పుడే జీవితం సార్థకతమవుతుందని వేద మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే చిన్నారులు అందరూ ఇంట్లో నవ్వుతూ తుళ్ళుతూ ఉంటేనే కుటుంబంలో ఆనందం అనేది పరిపూర్ణమవుతుంది. అయితే ఆధునిక కాలంలో అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల దంపతులకి సంతానం కలగటం ఆలస్యమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో త్వరగా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సంతాన గోపాల మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఈ సంతాన గోపాల మంత్రం శక్తి వల్ల సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి మంత్రానికి కూడా ఒక పురాణ నేపథ్యం ఉంటుంది, పౌరాణిక రహస్యం దాగి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మించిన తర్వాత, యశోదమ్మ ఇంటికి చేరిన తర్వాత చిన్నారి బాలకృష్ణుడిగా అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశాడు. ఆ బాలకృష్ణుడి లీలా వినోదాలు దర్శిస్తూ ఋషులందరూ కూడా పరవశించిపోయారు. అప్పుడే సంతానపరమైనటువంటి దోషాలను తొలగింపజేయటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేయటానికి ఋషులు తమ దివ్య శక్తితో బాలకృష్ణుణ్ణి స్మరించుకుంటూ సంతాన గోపాల మంత్రాన్ని ఆవిష్కృతం చేశారు. ఈ సంతాన గోపాల మంత్రాన్ని పఠించినట్లయితే సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని పొందటంతో పాటుగా సంతానం మంచి లక్షణాలతో పెరుగుతారు, క్రమశిక్షణతో పెరుగుతారు. సద్బుద్ధి కలిగింపజేయటానికి కూడా ఈ సంతాన గోపాల మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఓం అంటే సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం. ఓంకారంతోనే ఈ మంత్రంలో ఉన్న శక్తి మొత్తం ప్రచోదనమవుతుంది. దేవకీ సుత అంటే దేవకీదేవి కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం అని అర్థం. గోవింద అంటే ఈ పదంలో అనేక అర్థాలు ఉన్నాయి. గో అంటే ఇంద్రియములు అనే అర్థం ఉంది. గో అంటే వేదాలు అనే అర్థం కూడా ఉంది. గో అంటే సమస్త జీవరాశి అనే అర్థం ఉంది. అంటే సమస్త జీవరాశిని, వేదాలను, వీటన్నిటినీ పరిరక్షించే స్వామి కాబట్టి ఆయన్ని గోవిందుడు అనే పేరుతో పిలుస్తారు. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుతాడు కాబట్టి ఆయన్ని గోవిందుడు అనే పేరుతో పిలుస్తారు. వాసుదేవ అంటే అర్థం ఏంటంటే వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అన్నారు. అలాగే సర్వ జీవరాశులలో కూడా ఆయన అంతర్లీనంగా ఆత్మస్వరూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాసుదేవుడు అనే పేరుతో పిలుస్తారు. జగత్పతే సృష్టికి మూలమైనటువంటి ప్రభువు అనే అర్థంలో జగత్పతే అంటూ స్వామిని కీర్తిస్తున్నాం. దేహిమే తనయం కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మ నాకు చక్కటి సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థించటానికి సంకేతంగా దేహిమే తనయం కృష్ణ అంటూ స్వామిని కీర్తిస్తున్నాం. త్వామహం శరణం గతః, నేను నిన్ను శరణు వేడుతున్నాను, సద్బుద్ధి కలిగినటువంటి సంతానాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనే మంత్రాన్ని జపిస్తే సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. పిల్లలు సద్బుద్ధితో ప్రవర్తించటానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది.
ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా సంతానం కావలసిన దంపతులు ఎవరైనా 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత జపించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా కృష్ణుడికి ప్రీతిపాత్రమైనటువంటి అష్టమి తిథి రోజు ఈ మంత్రాన్ని జపించిన, బుధవారం రోజు జపించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ మంత్రాన్ని ఆధునిక కాలంలో ఏ విధంగా సహకరిస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగపరమైనటువంటి అభద్రతాభావం వల్ల, పని ఒత్తిడి వల్ల, మానసికంగా వచ్చేటటువంటి ఒత్తిడి వల్ల సంతానం కలగటం దంపతుల్లో ఆలస్యమవుతోంది. అటువంటప్పుడు అనునిత్యము కూడా దీపాన్ని వెలిగించి ఈ సంతాన గోపాల మంత్రాన్ని జపించినట్లయితే ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ సంతాన గోపాల మంత్రానికి సంబంధించి ఒక అపోహ కూడా ఉంది. ఆ అపోహ ఏంటంటే, ఈ మంత్రాన్ని కేవలం మహిళలు మాత్రమే జపించాలి, సంతానం లేనివారు మాత్రమే జపించాలనే అపోహలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. సంతానం ఉన్న మహిళామణులైనా సరే సంతానం సద్బుద్ధితో వ్యవహరించడానికి ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ మంత్రాన్ని జపించుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల చక్కటి సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. సంతానం ఉన్నత విలువలు పొందటానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది.